ఏం మంచిగా ఎంత మరి రేవంత్ రెడ్డి 4 వెళ్తాను కదా 4,000 మరి ఏమైనా 2 ఏళ్ళ మీద 1 నెల అయిపోయింది. 25 నెలలు అయింది. వచ్చేనా 4,000 అదే సరిగా 2 సార్లు పడ్డది 2 సార్లు పెట్టి ఈ యాసంగి పడ్డది. ఏమంటారు యాసంగి కేసీఆర్ ఆయన 200 టు 2,000 చేస్తానని చేసిండు. వీడు 4,000 ఆశ చెప్పిండు. 4,000 ఆశ చెప్పిండు. డబ్బులు ఒట్టేసుకున్నాడు. అయితే ఇక ఈ రైతు బంధు కూడా కొంతమందికి ఎత్తుండు, కొంతమందికి ఎత్తాడు. అయ్యా 2 ఎకరాలు 3 ఎకరాలకు ఎత్తాడు. 2 ఎకరాలకు ఎత్తుండు, ఓరికి ఎత్తాను. రుణమాఫీ అయినా అదే కొందరికి కాలే, కొంతమంది కాలే, కాలేదా? కొంతమందికి అయింది కానీ కొంతమంది కాలే. 2 లక్షల మీద ఉన్న వాళ్ళకు 2 లక్షల లోపు కూడా కొన్ని కాలే. కాలేదా? అందరికి కాలే. ఇవన్నీ ఇష్టం ఎప్పుడో ఆయన గీకిన ఇక రానోళ్ళకి రాలే. ఎవరిని అడుగుతాం సార్ మేము? ఎవరినైనా ఏమున్నా సర్పంచ్ కొట్లాడుతున్నా. అసెంబ్లీలో మాట్లాడతలేదు. రోజు వదిలిపెట్టి నేను మాట్లాడేది. కరెంట్ కూడా 24 గంటలు అప్పుడు మీరు ఉన్నప్పుడు ఇత్రి. ఇప్పుడు కరెంట్ ఉండదు, ఏది ఉండదు. మళ్ళా మున్పడలే బయట కట్టి పట్టు బయటకాడు పోయి పట్టురా. మరి ఏం చేయమంటావు? ఎప్పుడు పోతుంది, ఎప్పుడు వస్తుంది? 3 గంటల కరెంటు ఒకరిద్దరు 3:30 వస్తుంది. రాత్రి ఎప్పుడు పోతుంది? సాయంత్రం 5:30. ఎన్ని గంటలకు పోతుంది? 5 బాగు పోతా. 5 బాగు పొద్దుగాల 3:30 వస్తుందా? ఎరువులు అయ్యో లైన్ బయట దొరుకుతలేవు సార్. కేసీఆర్ ఉండగా ఊళ్ళకి లాగాలి. ఏదైతే అప్పుడే పోయి తెచ్చింది. ఆటోని చెప్పి వేసుకోవాలి. ఇప్పుడు ఎక్కడ లైన్ పడితే పోయినప్పుడల్లా ఒక సంఖ్య. పోయినప్పుడల్లా ఒక సంఖ్య. ట్రాఫిక్ డైరెక్ట్ అకౌంట్ నుంచి పింఛన్ 2 మీరున్నప్పుడు మనం ఎప్పుడు చూడితే అప్పుడు నోట్ల పువ్వు తిన్నట్టుండే సార్. ఇప్పుడు ఎదురు చూడగా ఆ సెల్ఫీ పండు వాడది. అప్పుడు అలా పండు ఉందంటే వచ్చే లడ్డు ఉన్నట్టు. ఉన్నప్పుడు వాళ్ళకి విడకున్నప్పుడు కేసీఆర్ తెప్పిస్తుంటే కదా అది అన్ని బంధు. ఈ కళ్యాణ లక్ష్మి బంధు
ఈ తులం బంగారం ఇస్తాను కదా. ఎప్పుడే చెప్పే కదనే పెళ్లికి. ఎప్పుడే సార్ చెప్పే కానీ అంతే తెలియదా? ఏమనంటే వార్తలు పెడితే పేపర్ ఏం లేవు అంటారు ఇట్లా చేతుల్లో అంటారు. అన్నట్టున్నది మీరు నమ్మలే కానీ జర గట్టు గట్టు నవ్వే అంటే కూడా నామిన వాడి మనసు పట్టింది. మాసపరుపులే ఉన్నారు, అంతకున్నారు, ఊరన్న తడ మాది ఇల్లు అన్నాడు కొద్దిగా ఉంటాయి. కానీ మొత్తం అయితే మనది 5-6 ఊళ్ళే పోలేదు. కానీ పోతుంది ఏదో, కానీ ఇక తీరేడిదేమో అంటారు కదా, మొగ సొమ్ము పాడేది వాళ్ళది మంది పాడతారు. మొగ సొమ్ము ఎందుకు మేడలు పాడు ఆడుతున్నారు అన్ని. ఈ మొగల సంగతి అయితే చెప్పు సార్. మూడు ఒక్కటి చెప్పిన ఈ నెలలో టెండర్ అవుతుంది, మీకు ఒక నెల లోపల పంచాలు చెప్పించా. ఒకటే నెల మొన్న కలెక్టర్ గారు మీటింగ్ పెట్టి మాట్లాడినా ఒక నెల లోపల పంచాలు చెప్తా. వాడు ఉన్నాయే కోతలు పెడుతుంది. వాడు కొత్త కేసీఆర్ ఉండగా 65 ఏళ్ళకి తీసి 57 ఏళ్ళకి పింఛన్ చేసినప్పుడు. ఇప్పుడు కొంతమంది భర్త చచ్చిపోయిన వాళ్ళకి ఇస్తలేడు, వయసు మళ్ళిన వాళ్ళకి ఇస్తలేడు. అప్పుడు బీడీలకు కూడా చేసే వాళ్ళకి కూడా ఇచ్చిండు కేసీఆర్. ఇప్పుడు ఈయన వచ్చిన 2 ఏళ్ల మీద ఒక నెలల ఒక్క పింఛన్ ఇస్తాడు. ఈ బస్ అయితే ఆడోళ్ళకి ఆడోళ్ళకి ఫ్రీ అని మొగలకు డబ్బులు, భర్తకు ఫ్రీ, మొగనికి 2. హైదరాబాద్ అంతేనా?